విజయ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా వాళ్ళందరూ టీవీకేకి మాత్రమే ఓటు వేస్తారు అనుకోవడం సరికాదు. ఒక పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం చాలా కష్టం. ఆల్రెడీ డీఎంకే ఏడీఎంకే పార్టీస్కి వాళ్ళ నియోజకవర్గాల్లో బలమైన ప్రజాదరణ పొందిన అభ్యర్థులు ఉంటారు. వాళ్ళని దాటుకొని విజయ్ నిలబెట్టిన అభ్యర్థులకి ఓటు వేయడం దాదాపు అసాధ్యం. టీవీకే అభ్యర్థి వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని వాళ్ళ పార్టీ ఎలాగ పనిచేస్తుందో అర్థమయ్యేటట్లు వివరించాలి. అప్పుడే ఓటర్స్ మనసు మార్చగలుగుతారు. ఎంతైనా సరే ప్రజలు లాస్ట్కి ఎవరు ఓటుకి డబ్బులు ఎక్కువ ఇస్తారు అన్న దాని మీద చాలా మంది ఓటు వేస్తూ ఉంటారు. డీఎంకే ఏడీఎంకే వెళ్లి ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కాబట్టి ఖచ్చితంగా ఓట్స్కి డబ్బులు ఇస్తారు. టీవీకే ఇచ్చే ఛాన్స్ లేదు. అలా ఇచ్చినా కూడా డీఎంకే ఏడీఎంకే ఇచ్చినంత ఇవ్వలేరు. ఈ విధంగా చూసుకున్నా కూడా డీఎంకే ఏడీఎంకేకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా అలయన్స్, డీఎంకే కాంగ్రెస్ తో అలయన్స్ అయింది, ఏడీఎంకే బీజేపీతో అలయన్స్ అయింది. టీవీకే మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ అలయన్స్ వల్ల టీవీకే భారీ మొత్తంలో ఓటర్స్ ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. టీవీకే గెలవడం అన్న విషయం చాలా కష్టమైన విషయం, కానీ అసాధ్యమైతే కాదు. సినిమా సూపర్ స్టార్ టు పొలిటికల్ లీడర్ విజయ్ ఈ నెల జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి సీఎం అవుతాడా? డీటెయిల్డ్ గా వీడియో చేసాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది. చూసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.